మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు అప్పగించకుండా కూటమి ప్రభుత్వం దారి మళ్లిస్తుందని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగటిపల్లి సురేష్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు మంజూరు చేసిన ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఆ నిధులను స్థానికంగా వినియోగించుకునేలా చూడాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచ్లకు ఉన్న అధికారులను అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడడం బాధాకరమన్నారు. వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ సర్పంచ్ల కుటుంబాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాలిలో ఉన్న 1320 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు. కేంద్రం విడుదల చేసిన 1150 కోట్ల రూపాయలను స్థానిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అవినీతి, అలాగే కూలీలకు జరుగుతున్న అన్యాయం, వాళ్ళకు 6 నెలలు అవుతుంది దాదాపుగా, వాళ్ళకు కూలీలు డబ్బులు కూడా రావట్లేదు. అలాగే దాంట్లో జరుగుతున్న అవినీతిపై కేంద్రము, రాష్ట్రము న్యాయ విచారణ జరిపించి అవినీతి చేస్తున్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ పైన, అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సర్పంచులకు తల్లికి వందనం. ప్రతి సర్పంచుని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కూటమి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారు? స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగ, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగుల. ఈ తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. మా డిమాండ్ ఒక్కటే: తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్పంచుల్ని వెంటనే రద్దు చేసి తల్లికి వందనం వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 15th ఫైనాన్స్ 1150 కోట్లు ఎక్కడెళ్ళింది? పంచాయతీకి రావాల్సిన, స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఏమయ్యాయి? ఈ 1150 కోట్లు వెంటనే స్థానిక సంస్థల వాళ్ళ అకౌంట్లకు వేసి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు కూడా మాకు సహకరిస్తే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మేము కూడా స్థానికంగా ఉండి ప్రతి ఊర్లోనూ డెవలప్ చేయడానికి మేము చేస్తాము. మీరు ఎక్కడే కానీ నిధులు ఇవ్వకుండా చేస్తూ ఇప్పుడు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీలు, సర్పంచులు ఉన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ నిధులన్నీ అమరావతికి మళ్లించి అక్కడ ఏదో మేము చేస్తామనే ఒక అపోహ కల్పిస్తున్నారు. ఆ నిధులు వెంటనే స్థానిక సంస్థల అంతా అందజేసి ప్రతి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు మాకు తోడ్పడాలని తెలియజేస్తున్నాం. అలాగే 1320 మంది సెక్రటరీలు గాలిలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. వాళ్ళకి 9 నెలలుగా జీతాలు లేవు. వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి 9 నెలలు జీతాలు ఇచ్చేసి వాళ్ళకు ఎక్కడ సెక్రటరీ వాళ్ళ స్థలాల్లో వాళ్ళకి ఉద్యోగాలు భద్రత కల్పించాలని తెలియజేస్తున్నాము. ఆర్టికల్ 73, 74 ప్రకారం పంచాయతీ నిధులు ఆటంకం కలగకుండా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రతి సర్పంచ్కు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలందరికీ గౌరవవేతనం ఇవ్వట్లేదు. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట గౌరవవేతనము పెంచుతామన్నారు. ఆ గౌరవవేతనం ఇవ్వలేదు.
పెండింగ్లు ఉన్న గౌరవేతనాలను వెంటనే చెల్లించాలి. మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇచ్చిన సూపర్ 6 మాత్రం అమలు చేయండి. ఆయన మీరు ఫస్ట్ ఆ సూపర్ 6 అమలు చేసి మాకు ఇచ్చినట్టే. ఆ సూపర్ 6 గురించి అడిగితేనే ఎవరు అడిగేది అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరే బెదిరించినట్టు మాట్లాడుతున్నారు. మీ కింద స్థాయి నాయకులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఈయన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ని నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ప్రతి వార్డు ప్రతి వీధి అభివృద్ధి చేస్తాను, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మీ పంచాయతీరాజ్ విభాగంలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేవు. ఇంతకుముందు వాలంటీర్లు అమ్మాయిల గురించి వాళ్ళ డేటా అంతా ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమ్మాయిలు కనబడట్లేదన్నారు. నీ పంచాయతీ విభాగంలో మీరు ఎంత బాగా అభివృద్ధి చేస్తారని మీకు కనబడట్లేదా? దాని గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా? ఏమన్నంటే సనాతన ధర్మం అంటావు, కానీ అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడేమని జరిగిందా? రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంది. డిప్యూటీ సీఎం అయినా కూడా అదంతా నీ విభాగంలో, నీ పంచాయతీ విభాగంలో ఏ పంచాయతీలో అభివృద్ధి జరుగుతుంది? మీ వచ్చిన గవర్నమెంట్ సంవత్సరం అయితే ఎక్కడ ఏం అభివృద్ధి చేసినారో ఒకసారి చూపించాలి. మీరు ఈ అభివృద్ధికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు. వెంటనే స్థానిక నిధులు విడుదల చేసి అభివృద్ధి కోసం తోడ్పడాలని, లేకుంటే ఇలానే ఉంటే మళ్ళీ చూసి దీన్ని ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి కూలీలకు కానీ, ఉపాధి హామీ పనులు కూలీలకు కానీ, సెక్రటరీలకు కానీ, సర్పంచులకు అందరికీ అండగా ధర్నా చేసి ఈ డిమాండ్లు నెరవేర్చాలని చూస్తున్నాం. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030008859 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.